హాయ్ టు ఎవ్రీవన్. తమిళ చూసే ఉంటారు. చాలా మంది పేరెంట్స్కి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఏది బెస్ట్ స్కూలు, అంటే స్కూల్ చేంజ్ చేయడానికో లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్న స్కూల్స్లో మనం ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడ జాయిన్ చేయాలి, అసలు ఏం అబ్జర్వ్ చేయాలి, ముందు మనం స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి థింగ్స్ని అబ్జర్వ్ చేయాలి, ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అక్కడ చాలా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆ స్కూల్ బాగుంది, ఈ స్కూల్ బాగుంది, అది ఎక్కువ మంది ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఇలాగా జస్ట్ పక్కన వాళ్ళని మనం చిన్న ఫీడ్బ్యాక్ తెలుసుకొని అందరూ వెళ్తున్నారు కదా, ఆ స్కూల్కి ఫేమ్ ఉంది కదా అని చెప్పేసో లేకపోతే ఎవరో చెప్పారనో మనం టక్కన ఒక నిర్ణయం తీసుకుంటాం. తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది నచ్చండకపోవచ్చు, మళ్ళీ అక్కడ నుంచి మారే క్రమంలో మళ్ళీ ఒకటి ఇట్లా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ వీడియో ఏంటంటే అసలు ఒక స్కూల్లో జాయిన్ అవ్వడానికి మనం ఏమేమి థింగ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ చెక్ లిస్ట్ అనేది ఇవాళ వీడియో చేద్దాం. అలానే నేను ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, అలానే మా స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక స్కూల్ మనకు గుడ్ ఆర్ బ్యాడ్, అంటే బ్యాడ్ అని జడ్జ్ చేసే హక్కు మనకు లేదు. ప్రతి స్కూల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నేను కూడా చాలా డిఫరెంట్ స్కూల్స్లో పనిచేశాను. నేను ఆ ప్రతి స్కూల్లో ఎంతో కొంత నేర్చుకున్నాను. ప్రజెంట్ నేను చేసే ఆ స్కూల్లో నాకు నచ్చిన అంశాలు ఏంటి అవి మీకు షేర్ చేయాలనిపించింది ఇవాళ వీడియో.